విజయవాడలో నేడు జనసేన టీడీపీ బీజేపీ మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు నోవాటెల్ హోటల్లో జరిగేటువంటి మీటింగ్కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకులు హాజరు కానున్నారు. ఈ నెల 17న జరిగే సభకు ముందే 3 పార్టీలు సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మొత్తానికి నిన్న రాత్రి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి అలాగే ఎంపీ ఇద్దరితో కూడా భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక ఈ రోజు కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ పెద్దలు కూడా ఈ సమావేశంలో పాల్గొని 17వ తారీఖు కంటే ముందే సభ్యులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. సునీల్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ రావడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో తొలిసారి కూడా ఇవాళ మీటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు మీటింగ్స్ అయితే జరిగినాయి. అయితే ఇవాళ తొలిసారిగా కూడా పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకున్న అనంతరం కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కూడా 2 రోజుల నుంచే విజయవాడలోనే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడే పర్యటిస్తూ కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2014 బీజేపీ జనసేన టీడీపీ కాంబినేషన్ రిపీట్ చేయడానికి తీవ్రంగా కూడా ఆయన కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రే ప్రత్యేక విమానంలో కూడా గన్నవరం చేరుకున్న అనంతరం కూడా దాదాపు నిన్న గంట పాటు కూడా నోవాటెల్ హోటల్లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత బీజేపీ జనసేన కూటమికి సంబంధించి 30 అసెంబ్లీ సీట్లు అలాగే 8 పార్లమెంటు సీట్లు కూడా ఇప్పటికే టీడీపీ ఇవ్వడానికి ఫిక్స్ అయింది. దానికి సంబంధించి కూడా నిన్న సుదీర్ఘంగా కూడా చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అయితే పెద్ద పాత్ర పోషిస్తున్నారు. గత 3 రోజుల క్రితం కూడా ఢిల్లీలో 2 రోజుల పాటు కూడా అక్కడ ఉన్నారు. కేంద్ర పెద్దలకు సంబంధించి జేపీ నడ్డా అలాగే అమిత్ షా కూడా మీటింగ్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అక్కడ ఎన్డీఏ కూటమిలోకి టీడీపీకి తీసుకొచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూడా అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా వ్యూహంగానే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తను 24 సీట్లు 3 పార్లమెంటు సీట్లు పోటీ చేయాలనుకున్నప్పుడు కూడా కొంత బీజేపీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా టార్గెట్ 400 పెట్టుకున్నారు. 2024లో ఎన్డీఏకి సంబంధించిన కలిసి వచ్చే పార్టీని కలుపుకొని 400 సీట్లు సాధించాలని బీజేపీ ఇప్పటికే టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జనసేనకు సంబంధించి టీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యూహంగా వెళ్తున్నారు. అందులో భాగంగానే ఒక పార్లమెంట్ సీటును తగ్గించుకుని కూడా బీజేపీకి ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా అయితే ఇవాళ చంద్రబాబు మరికొద్దిసేపట్లో నోవాటెల్కి చేరుకుంటారు. నోవాటెల్కి చేరుకున్న అనంతరం కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అలాగే ఎంపీ జయంత్ ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఈ 3 అగ్రనేతలు కూడా 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి వెళ్లే విధంగా కూడా చర్చలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఒక 2-3 రోజులు వచ్చే సమయం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే దానికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద సుదీర్ఘంగా కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రధానంగా బీజేపీ ఎక్కడెక్కడ పార్లమెంటు స్థానాలు ఆశిస్తుంది దాని మీద అయితే వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి 118 స్థానాల్లో జనసేన బీజేపీ కూటమి కూడా ప్రకటించింది. రిమైనింగ్ మిగిలిన 57 స్థానాల్లో కూడా బీజేపీకి ఇవ్వాల్సిన 6 అసెంబ్లీతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన 19 అసెంబ్లీ స్థానాలు అలాగే పార్లమెంటు స్థానాల మీద ఒక సుదీర్ఘంగా కసరత్తు అయితే జరగబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారిక పార్టీకి సంబంధించి కొంత పార్లమెంటు అభ్యర్థులు అలాగే అసెంబ్లీ అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆలస్యం చేయకుండా పార్లమెంటు అభ్యర్థులను కూడా ప్రకటించే విధంగా కూడా ఈ 3 పార్టీలు ఇవాళ ఒక కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ ఎక్కడెక్కడ సీట్లు ఆశిస్తుంది అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే 2 సీట్లు కన్ఫర్మ్ అయినాయి. అటు కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఎంపీ బరిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ని పార్లమెంట్కి పంపించాలని కూడా
కేంద్ర బీజేపీ నాయకులు ఇప్పటికే ఆయన్ని కోరిన నేపథ్యంలో దాని మీద కూడా ఒక సుదీర్ఘ చర్చ జరగబోతుంది. అలాగే మచిలీపట్నం కూడా ఇప్పటికే జనసేనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఈ 2 స్థానాలు మినహాయించి బీజేపీ ఆశిస్తున్న కొన్ని స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలకు సంబంధించి అరకు కావచ్చు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, హిందూపురం కొన్ని స్థానాలను కూడా బీజేపీ ఆశిస్తుంది. వీటి మీద కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కూడా ఇప్పటికే రెడీ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే టీడీపీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు ఎవరెవరు ఉండాలి అనేది కూడా ఇప్పటికే చంద్రబాబు కూడా ఒక రిపోర్టును తయారు చేసుకున్నారు. 3 నేతలు కూడా ఇవాళ ప్రధానంగా ఈ భేటీలో వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి పూర్తి కసరత్తు చేయనున్నారు. ఎక్కడెక్కడ ఆ పార్టీకి బలబలాలు ఉన్నాయి, అక్కడ పూర్తిగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కులాల సమీకరణ మొత్తాన్ని కూడా ఇప్పటికే ఒక రిపోర్టు తయారు చేసుకున్నారు. ఏ పార్టీకి సంబంధించి కూడా ఇండివిజువల్గా ఈ నేపథ్యంలోనే 3 నేతలు కలిసిన తర్వాత కూడా సుదీర్ఘ చర్చ అనంతరం కూడా అభ్యర్థులకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా కేంద్ర మంత్రితో కూడా భేటీ కానున్నారు. భేటీ అనంతరం కూడా సాయంత్రం వరకు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా 1-2 రోజుల్లో 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు రిమైనింగ్ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానితో పాటు 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇప్పటికే 17వ తారీఖున రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మేనిఫెస్టో సభకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. కాబట్టి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు, అలాగే ఈ మేనిఫెస్టోకి సంబంధించి భారీ బహిరంగ సభని ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మాట్లాడవలసిన మేనిఫెస్టోలో ఇవ్వాల్సిన హామీలు కావచ్చు, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి వచ్చిన వాటాలు ఇక్కడ కేంద్రం ఎంతవరకు కూడా సపోర్ట్ చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అగ్రనాయకులు 3 కూడా కలిసి పాల్గొంటున్న మొదటి బహిరంగ సభ కాబట్టి ఈ బహిరంగ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వెళ్ళిన తర్వాత తొలిసారి కూడా 17వ తారీఖు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేనిఫెస్టోకి కేంద్ర అగ్రనేతలు వస్తున్నారు కాబట్టి భారీగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఎలాగ 3 పార్టీలు కూడా సమాయత్తం చేసుకొని ముందుకు వెళ్ళాలనేది కూడా పూర్తిగా దాని మీద కూడా ఒక కసరత్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక పర్యటనలకు సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందు కూడా పర్యటనలు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ఏదైతే ఇక 1 మంత్ ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి ఈ 1 మంత్లో కూడా 3 అగ్ర నాయకులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటనలు చేసే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇవాళకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద అయితే ఇవాళ ప్రధానంగా కసరత్తు జరుగుతుంది. సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించి పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రిమైనింగ్ స్థానాల్లో కూడా ఒక క్లారిటీకి వచ్చిన అనంతరం కూడా 3 అగ్ర నాయకులకు సంబంధించి కూడా పార్టీలు సమాయత్తం చేసుకొని పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ అభ్యర్థుల ఎంపిక సంబంధించి సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సునీల్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.